అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీకేదైతే డీఎస్సీ, మెగా డీఎస్సీ 2025 సిలబస్ ఉందో, ఆ టోటల్ సిలబస్‌ని కవర్ చేస్తూ ఉండేటటువంటి ప్లే లిస్ట్‌ని మీరు చూస్తున్నారు. అండ్ టోటల్ ప్లే లిస్ట్ అనమాట. ఇవన్నీ కూడా కవర్ చేయబడి ఉన్నాయి ఈ ప్లే లిస్ట్‌లో. మీరు సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే, ఖచ్చితంగా నేను ఆ ప్లే లిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా బ్లాగ్‌లోకి pcvinglish.sdt.blogspot.com డైరెక్ట్‌గా ఎటువంటి గ్యాప్ అనేది లేకుండా ఇది టైప్ చేసి క్రోమ్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది. బ్లాగ్ అనేది. అందులో మీకు ఎంసీక్యూస్ పీడిఎఫ్స్ ఉన్నాయి. అండ్ నోట్స్ మెథడాలజీకి సంబంధించిన టోటల్ నోట్స్ ఇప్పుడు ఏదైతే వింటున్నారో రోజు ఆ నోట్స్ పీడిఎఫ్ ఉంది. అండ్ టోటల్ ఎస్జిటి ఇంగ్లీష్ గ్రామరు మీకు గంటన్నరలో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ రివిజన్ అనమాట ఇది. ఓకే. రివిజన్ కాకుండా పూర్తి స్థాయిలో నేర్చుకోవాలన్నా మీకు పోయెట్స్ పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఫార్మ్స్ అండ్ లాంగ్వేజ్ పూర్తి స్థాయిలో ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బ్లాగ్ అనమాట ఇది. అండ్ ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ మెథడాలజీకి సంబంధించి కానివ్వండి, మీకు టోటల్‌గా ఏందంటే లింక్స్ అన్నీ కూడా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను ఖచ్చితంగా మీకు ఈ టోటల్ ప్లేలిస్ట్ లింక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. 4వ యూనిట్ వచ్చేసి క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అని. ఏంటి క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అంటే, ఒక టీచర్ ఏం చేస్తాడు క్లాస్ రూమ్‌లో ఒక 40 నిమిషాల పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్‌లో ఏం చేస్తాడంటే ఇట్స్ ఎ ట్రాన్సాక్షన్. క్లాస్‌లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. జనరల్‌గా బ్యాంక్‌లో మనం ఈ మాట వింటాం. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అంటే ఏంటి? డిపాజిట్ చేస్తారు, విత్‌డ్రాల్ చేస్తారు, మ్యూచువల్‌గా జరుగుతుంది. అట్లానే క్లాస్ రూమ్‌లో కూడా టీచరు, స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉంటుంది. లేదా స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా డిపాజిట్లు ఉంటాయి, విత్‌డ్రాల్ ఉంటాయి. అంటే ఏందంటే టోటల్‌గా టీచరు ప్లస్ స్టూడెంట్ మోస్ట్ యాక్టివ్‌గానే ఉంటారు. అయితే ఇప్పుడు మనకున్న క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఏందంటే స్టూడెంట్ సెంటర్డ్ క్లాస్ రూమ్స్. ఒకప్పుడు టీచరే అన్నీ చెప్పేవాళ్ళు. అండ్ స్టూడెంట్ ఈజ్ ప్యాసివ్ లిజనర్. జస్ట్ వింటా ఉండేవాడు అంతే. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే టీచర్ అనేవాడు చెప్పడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఈవెన్ రీడింగ్ సెషన్‌లో పాఠం చెప్పేటప్పుడు కేవలం స్టూడెంట్ మాత్రమే అంటే లోయర్ క్లాసెస్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 1-5లో మాత్రమే టీచర్ మోడల్ రీడింగ్ అనేది ఉంది. అదే హయ్యర్ సెక్షన్స్‌లో మోడల్ రీడింగ్‌ని కూడా తీసేశారన్నమాట. టీచర్ యొక్క రోల్ అనేది ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోతా వస్తా ఉంది. చాలా చేంజెస్‌కి గురవుతుంది. ద ఏమైందంటే రాను రాను ఒకప్పుడు టీచర్ అనే వ్యక్తి యాక్టివ్. టీచర్ సెంటర్డ్ క్లాస్ రూమ్ ఏదైనా గాని. కానీ ఇప్పుడు అట్లా కాదు. స్టూడెంట్ సెంటర్డ్ క్లాస్ రూమ్. ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్ కూడా మారిపోవడం జరిగింది. దేనికోసం అంటే టు సూట్ ద నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. పిల్లలకి తగినట్టుగా వాళ్ళ అవసరాలకి తగినట్టుగా క్లాస్ రూమ్ అనేది మారిపోయింది. ఎలా మారింది? అంటే లెర్నింగ్ ప్రాసెస్ అనేది మారిపోయింది. నేర్చుకునేటటువంటి విధానాలు మారిపోయినాయి. ఎలా మారినాయి? అంతగా ఏం మారింది అంటే మనం చూసుకున్నట్లయితే పీర్ లెర్నింగ్ అనేది ఒకటొచ్చింది. పీర్ లెర్నింగ్ అంటే ఏంటంటే పిల్లవాడే మాట్లాడుకుంటారనమాట. ఒక ట్రాన్సాక్షన్ అనేది వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. పీర్ లెర్నింగ్ అంటారు దాన్ని. అంటే దీని ద్వారా ఏంటంటే ఇద్దరు పిల్లలు గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్‌గా కూర్చోవడం జరుగుతుంది. గ్రూప్ యాక్టివిటీ అంటారు దీన్ని. ఈ గ్రూప్ యాక్టివిటీలో ఏందంటే ఒక పిల్లవాడు, ఇంకో పిల్లవాడు ఇద్దరు కూడా ఏం జరుగుతుంది అంటే సపోజ్ ఒక టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. లేదా వాళ్ళిద్దరూ కలిసి లేదా ముగ్గురు కలిసి ఒక టాపిక్ మీద వచ్చేసి వాళ్ళు ఏదైనా ఒక డిస్కోర్స్ అనేది రాయడం జరుగుతుంది. అట్లా ఇద్దరు కూడా కమ్యూనికేట్ అవుతారు, నేర్చుకుంటారు. అట్లా లెర్నింగ్ ప్రాసెస్ అనేది చేంజ్ అయింది. ఒక టీచర్ నుంచి నేర్చుకోవడం కాదు, పక్క నుండి పిల్లవాడి నుంచి కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఎట్ ద నీడ్ ఫర్ టీచర్స్ రిమైన్స్ ఇంపరేటివ్. సరే అలాంటప్పుడు అసలు టీచర్ ఎందుకు? క్లాస్ రూమ్‌లో పిల్లలు చెప్పుకునే కాడికి ఇక
ఎందుకు అవసరం లేదుగా అంటే టీచర్ ఈజ్ ఇంపరేటివ్ అంటే తప్పనిసరి. యాజ్ ఫెసిలిటేటర్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు టీచర్ ఎవరయ్యా అంటే ఈజ్ జస్ట్ ఫెసిలిటేటర్. కేవలం అతను ఒక మంచి వాతావరణాన్ని సృష్టించేటటువంటి వ్యక్తిగా మాత్రమే కనబడతాడు. అంటే ఒక వాతావరణం క్రియేట్ చేయడం, నేర్చుకోగలిగే వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది అతని యొక్క పని. సొసైటీ ఎలా కావాలో అంటే సొసైటీ ఎలా ఉంది అనేది ఎవరికి తెలుస్తుంది? టీచర్కి తెలుస్తుంది. దానికి అనుగుణంగా అప్డేటెడ్ ఇన్స్ట్రక్షన్ మెథడ్స్ని టీచర్ ఇవ్వాల్సి ఉంటుంది. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అనేది ఒక పెద్ద మార్పు, చాలా పెద్ద మార్పు జరిగింది. ఎలా జరిగింది? ఒకప్పుడు టీచర్ ఏం చేసేవాళ్ళంటే డెప్త్ ఉండేది అండ్ పనిష్మెంట్స్ టోటల్ అనేది ఇప్పుడు లేనే లేవు. కేవలం అతను చేయాల్సిన పని ఏంటంటే క్లాస్ రూమ్లో ఈ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ప్రాపర్గా జరిగేటట్లు చూసేటటువంటి పని మాత్రమే కేవలం టీచర్కి అప్పచెప్పబడింది. ఈయన దాంట్లో పాత్ర ఏంటంటే ఫెసిలిటేటర్. అంటే చెప్పుకున్నాం కదా, గ్రూప్ యాక్టివిటీస్, పిల్లవాడు గ్రూప్ యాక్టివిటీస్ సపోజ్ ఒక 40 మంది పిల్లలు ఉన్నారనుకున్నాం, 10 గ్రూపులు చేస్తారు. 10 గ్రూపులు చేసిన తర్వాత ఈ 10 గ్రూపులకి ఏం చేస్తారంటే ఒక యాక్టివిటీ అనేది ఇస్తారు. ఏ యాక్టివిటీ అవ్వచ్చు? సింపుల్గా మన భాషలో చెప్పుకుందాం, ఊరికి అర్థమయ్యేటట్టు ఒక పడవ తయారు చేయాలి కాగితంతో. యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఆ గ్రూప్లో ఒకరికి పడవ తయారు చేయడం వచ్చు. వాడేం చేస్తాడంటే మిగతా ముగ్గురికి ఆ పడవ తయారు చేయడం నేర్పిస్తాడు. దీంట్లో అతను కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? తెలుగులో ఉంటుందా? లేదు, ఇంగ్లీష్లో ఉంటుంది. ఓల్డ్ పేపర్ లైక్ దిస్ అంటుంది. అతనికి ఈ నలుగురిలో ఉన్న ఎవరైతే మెయిన్ లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి డౌట్ వస్తే హ్యాండ్ రైజ్ చేస్తే టీచర్ అతని దగ్గరికి వెళ్ళిపోయి ఏంటని అడిగినప్పుడు ఎలా మాట్లాడాలి, దీన్ని మడత పెట్టడం అంటే ఏంటంటే ఫోల్డ్, అదే మెయిన్ అనుకోండి ఒకాబులరీ, అంతే కదా. కాగితం మడత పెట్టడం ఎట్లా? ఫోల్డ్ అని చెప్తారు. ఫోల్డ్ పేపర్ లైక్ దిస్, ఫోల్డ్ పేపర్ లైక్ దిస్ అనేసి చెప్తాడు. ఈ విధంగా అతను అక్కడ ఏం జరుగుతుంది అంటే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇంటర్పర్సనల్ ట్రాన్సాక్షన్స్. మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఈ నలుగురు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఈ లెర్నర్స్ టీచర్ కూడా మాట్లాడుకుంటారు. ఎట్లా? అతను ఒక డౌట్ అడుగుతాడు, సార్ దీన్ని ఎలా కమ్యూనికేట్ చేస్తాం, దీన్ని ఎలా అడుగుతాం అనేసి చెప్పడం జరుగుతుంది. సరే, గ్రూప్లో ఉన్నారు, స్టోరీ టెల్లింగ్ యాక్టివిటీ. ఒక స్టూడెంట్ మిగతా ముగ్గురికి ఒక కథ చెప్పాలి. మరలా రిపీట్ అనమాట. ఇంకో అబ్బాయి మిగతా ముగ్గురు కథ. అంటే ఇలా నలుగురు ఉన్నారు. మొదటోడు ఒక కథ చెప్తాడు, తర్వాత వాడు ఒక కథ చెప్తాడు, మూడోవాడు ఒక కథ చెప్తాడు, నాలుగోవాడు ఒక కథ చెప్తాడు. ఇంగ్లీష్లో చెప్తాడు అనమాట. ఈ విధంగా ఇంటర్పర్సనల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. డౌట్ ఉన్నప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారు? సార్ని అడుగుతారు లేదా మేడంని అడుగుతారు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇండిపెండెంట్ యూజర్స్గా పిల్లవాడు మారతాడనమాట. టార్గెట్ లాంగ్వేజ్కి ఏదైతే ఇంగ్లీష్ ఉంది, ఏదైనా లాంగ్వేజ్, ఆ విధంగా ఓన్గా అతను ఏం చేస్తాడంటే ట్రై చేస్తాడు కమ్యూనికేట్ చేయడానికి. మరి వాళ్ళు చేసేదంతా కరెక్టేనా అంటే కరెక్ట్ కాకపోవచ్చు, బట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. పిల్లవాడు అర్థం చేసుకోగలుగుతాడు. మనం చేయాల్సిందల్లా ఆ కమ్యూనికేషన్ని ప్రాపర్ ఛానల్లో ఉండేటట్టు చేస్తాం. దాన్ని చివరికి ఏం చేస్తామంటే ఇవాల్యుయేషన్ ప్రాసెస్లోకి తీసుకువస్తాం. అతను ఏ యాక్టివిటీ చేసినా కానీ చేసి దానిలో తప్పుల్ని మనం తీసేసి వాడు ఎట్లాగైనా సరే సక్సెస్ఫుల్గా కమ్యూనికేషన్ ప్రాపర్గా చేసేటట్లు చేస్తాం. పిల్లవాడు మెటీరియల్తో ఇంటరాక్ట్ అవుతాడు. టెక్స్ట్ బుక్ మనం ఇందాక చెప్పినట్టు పడవ తయారు చేయడం, అట్లా ప్యాసివ్గా ఉండడు పిల్లవాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇంకా చెప్పాలి అంటే టీచర్ ప్యాసివ్ రోల్ ఉంటుంది, బట్ అబ్జర్వేషన్, క్లాస్ రూమ్ అనేది ప్రాపర్గా ఉండేట్లు చేయడం. ఎందుకు ఇట్లా అంటే నేర్చుకోవాల్సింది పిల్లోడు, టీచర్ కాదు ఇక్కడ. కాబట్టి వాళ్ళే యాక్టివ్గా ఉండాలి పిల్లలే. మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్స్ జరిగేటట్లు చేయడం టీచర్ యొక్క బాధ్యత. ఎందుకు ఆబ్జెక్టివ్స్ అంటే ముఖ్యం ఏంటి, అసలు ఏంటి,
దీని వెనకున్న లక్ష్యాలేంటి క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్కి అంటే పిల్లలకి ఈజీగా ఎల్ఎస్ఆర్డబ్ల్యూ జనరల్గా మనకి ఏంటంటే అకాడమిక్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అకాడమిక్ ఇయర్లో ఏదైతే ఉందో అది మొత్తం ఏ లక్ష్యాలు కొన్ని ఉంటాయి. ఆ లక్ష్యాలని నెరవేర్చాలి. అకాడమిక్గా ఉన్నటువంటి ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్స్ అన్నిటినీ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. అందులో లిజనింగ్ ఒకటి, స్పీకింగ్, రీడింగు, రైటింగు, గ్రామరు, వొకాబులరీ, తర్వాత క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఇవి ఉంటాయి. ఇప్పుడు ఈ లిజనింగ్ అనేది ఒక పిల్లవాడు ఇంకో పిల్లోడితో కమ్యూనికేట్ చేస్తున్నాడు. అట్లా లిజనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఏదైతే పీర్ గ్రూప్ మనం అనుకున్న నలుగురు ఉంటామో వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ర్యాపో మెయింటైన్ చేస్తారు టీచర్తో. ఎప్పుడు ఉన్న 40 నిమిషాలు టీచర్ని అంటిపెట్టుకొని ఏమి ఉండరు. వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసుకుంటారు, నవ్వుకుంటుంటారు అండ్ క్లాస్ రూమ్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే టీచర్ చేయాల్సింది ఏంటంటే చివరిలో పిల్లలకి ఏంటంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఎట్లా చేశారు, ఏంటి, ఏం మార్చుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత మాడ్యూల్స్ అనేవి ఉంటాయండి. జనరల్గా మనకి యూనిట్ అనేది ఉంటుంది కదా, ప్రతి యూనిట్ కూడా మాడ్యూల్స్గా విభజింపబడి ఉంటుంది. ఇదేంటంటే పిల్లవాడు తనంతట తానుగా నేర్చుకోవడానికి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా ఆర్గనైజ్ చేసినవే మాడ్యూల్స్ అనేవి. కాబట్టి ఇవి ఏంటంటే కంటిన్యూటీ అనేది ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత పిల్లవాడు చివరిలో మనం ఏంటి అంటే ఏదైతే మనం అంతా కూడా క్లాస్ రూమ్లో జరిగిందో దాన్ని అంతటిని కూడా సమరైజ్ చేస్తాం ఆన్ బ్లాక్ బోర్డ్. ఈ బ్లాక్ బోర్డ్ని చేసేటప్పుడు మనం ఏంటంటే కొన్ని ఐడియాస్ ఇస్తాం. ఐడియాస్ ఇచ్చినప్పుడు ఐడియా ప్రకారం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ చివరిలో మనం ఏం చేస్తామంటే ఆ సమ్మరీని బోర్డు మీద రాస్తాం. దీనివల్ల కొన్ని ఐడియాస్ వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ అనేవి జరుగుతాయి. అండ్ పిల్లవాడు వొకాబులరీని అసిమిలేట్ చేసుకుంటాడు ఈ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్లో. అంటే మనం చెప్పుకున్నాం ఇందాక, పడవ తయారు చేసేటటువంటి టాస్క్ ఇచ్చాం గ్రూప్కి. వాడు చేసేటప్పుడు ఫోల్డ్ అనేటటువంటి వొకాబులరీని, ఫోల్డ్ ద పేపర్ అలాంగ్ ద లైన్స్, ఇట్లాంటివి చిన్న చిన్న పదాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఓన్గా అన్కాన్షియస్గా కావాలని నేర్చుకోవాలనే ప్రయత్నంతో కాకుండా సెల్ఫ్ లెర్నింగ్కి ఉపయోగపడుతుంది. పిల్లవాడు తనంతట తాను నేర్చుకోవాలి. ఎంతకాడికి మనమే టీచ్ ద ఫిష్ అంటారు. వాడిని చేపలు పట్టడం అనేది నేర్పించాలి. అప్పుడు వాడు ఎప్పుడు ఆకలిగా ఉండడు. వాడికి ఆకలి అయినప్పుడల్లా చేపల కూర మనమే పెడుతూ ఉంటే ఈ కాంట్లో పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి. అంటే ఏంటంటే వెరీ గుడ్, భలే చెప్పావురా, ఇట్లా అన్నమాట. తర్వాత ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ జరగాలి అంటే ఏమేమి అవసరం అంటే కంటెంట్. అంటే కేవలం లెసన్స్ బేస్డ్ వాటి మీద కాకుండా కంటెంట్ కావాలి. ఈ కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది? టెక్స్ట్ బుక్ బేస్డ్ కంటెంట్ దొరుకుతుంది. మనకి ఎప్పుడైనా సరే బయట కూడా ఒక కంటెంట్ దొరుకుతుంది. సపోజ్ వార్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇది ఒక జస్ట్ ఏం చేయొచ్చు, వాళ్ళ ముందు పెట్టచ్చు. దీని గురించి ఏం చేయాలి? ఎలక్యూషన్ చేయొచ్చు. అంటే మాట్లాడుకోవడం, పిల్లల చేత మాట్లాడించడం జరగచ్చు. నలుగురు కలిసి దీని మీద ఏం చేస్తారంటే బ్రెయిన్ స్టార్మ్ చేస్తారు. అంటే ఏం చేస్తారు, అసలు ఏమేం జరుగుతుంది, వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆలోచనలన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఉండవు, అటుగా వస్తూ ఉంటాయి. అవన్నీ నోట్ చేసుకొని ఒక ఆర్డర్లో రాసుకుంటారు. బ్రెయిన్ స్టార్మ్ అంటే అది. ఆలోచనలు అనేవి విపరీతంగా వేరు వచ్చేవన్నీ కూడా ఏం చేస్తారంటే అవన్నీ నోట్ చేయడమే ఈ బ్రెయిన్ స్టార్మ్ ప్రాసెస్ అనమాట. ఎన్వైరన్మెంట్ అంటే ఏంటంటే క్లాస్ రూమ్ యొక్క వాతావరణం ప్రాపర్గా ఉండడం. తర్వాత అసెస్మెంట్, ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేయాల్సిందే. ఏది పిల్లవాడు సపోజ్ నలుగురికి ఓ టాపిక్ ఇచ్చాం, ఈజ్ వార్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేసి ఇచ్చినప్పుడు పిల్లవాడు రాసుకుంటాడు, రాసుకొని మాట్లాడతాడు. అలాంటి కొన్ని మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. మోడ్, ఏ పద్ధతిలో మనం వెళ్తున్నాం అనేది, స్టైల్ కూడా ఉంటుంది. ఒక్కొక్క టీచర్కి ఒక్కో స్టైల్ ఉంటుంది. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ అని ఒకే పద్ధతిలో జరగాలని లేదు. ముఖ్యం టీచర్స్ రోల్ కూడా, పాత్ర కూడా
ఉంటుందన్నమాట. కాబట్టి ఒక ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ మనం చేసే పద్ధతిలో ఉండాలి. అండ్ అప్రాప్రియేట్ చాయిసెస్‌ని మాత్రమే వాడాలి. ఓకే. పిల్లోడు సరైన పద్ధతే వాడాలి. వాడు తిట్టడమో, కొట్టడమో ఇట్లాంటివి మనం కొట్టకూడదు గానీ, పిల్లలు కొట్టుకోవచ్చు. ఇట్లాంటివి ఉండకూడదు. వాళ్ళ మధ్యలో కూడా ఒక పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ అనేది మనం ఉండేటట్టుగా చూడాలి. హార్మోనియస్ ఎన్వైర్న్‌మెంట్ అనేది ఉండాలి. వాళ్ళు కరెక్షన్ కూడా తీసుకునేటట్టుగా మనం తేవాలన్నమాట. ఆ విధంగా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అని జరిగేటట్టు. చూడండి, ఎన్విరాన్మెంట్ స్కిల్స్ ఇన్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? రకరకాల నేర్చుకోవడాలనేది ఉంది. పిల్లవాడు ఎలా నేర్చుకుంటాడు? పీర్ అంటే పక్కనున్న స్నేహితుల నుంచి నేర్చుకుంటాడు. టీచర్ నుంచి నేర్చుకుంటాడు. టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకుంటాడు. అండ్ అదర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో టీఎల్ఎం వాటి నుంచి నేర్చుకుంటాడు. పిల్లవాడికి ఏంటంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్ స్కిల్స్ ఉంటే వీటి నుంచి ప్రాపర్గా తీసుకోగలడు. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, రకరకాలు వస్తాయి క్లాస్ రూమ్లోనే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తనకు ఉండేటట్లుగా మనం ఏం చేయాలి అంటే వాడిని ట్రైనప్ చేయాలి. అండ్ ఎన్ష్యూర్ ట్రస్ట్, నమ్మకం ఉండాలి వాడికి. నేను ఏదైనా చెబితే మా మాస్టర్ గారు తిట్టరు, ఎంకరేజ్ చేస్తారు నన్ను అనేసి అతనికి తెలియాలి. తర్వాత ఆ పిల్లవాడి యొక్క ఇండివిడ్యువల్ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేయాలి. అండ్ కొన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉండాలి. సపోజ్ వార్ అని ఇందాక తీసుకున్నాం, సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది క్లియర్గా అపోజ్ చేయొచ్చు. అది వాడి ఓన్ ఫీలింగ్. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన ఓన్ జడ్జిమెంట్స్ పాస్ చేసి వాడిని నీకేం తెలుసురా అన్నది కాదు, వాడిని కూడా రెస్పెక్ట్ చేసి మనం ఓకే వెరీ గుడ్ అని పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది అతని యొక్క ఏవైతే ఒపీనియన్స్ ఉన్నాయో వాటికి కూడా మనం ఏం చేయాలి అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. క్వాలిటీ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ట్రాన్సాక్షన్స్. ఈ ఏదైతే క్లాస్ రూమ్లో జరిగేటటువంటి టోటల్ కార్యక్రమాలు ఉన్నాయో ఏం చేయాలి అంటే లెర్నర్స్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ వైపు నడిపించాలి. ఎట్లా ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి? స్కూల్లో జరిగేటటువంటి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సపోజ్ పిల్లలు పైపులు పగలగొడుతున్నారు లేదా వారే ఉంది, ఈ వారికి సొల్యూషన్ ఏంటి, నువ్వేమనుకుంటున్నావు, దీంట్లో అతన్ని ఇన్వాల్వ్ చేయడం, ప్రాజెక్టు వర్క్ చేయడం. ఇంతకుముందు భారతదేశం ఏదైనా యుద్ధాల్లో పాల్గొందా, ప్రాజెక్ట్ వర్క్ అట్లాంటివి ఇవ్వడం. స్టోరీ టెల్లింగ్, పిల్లలు కథలు చెప్పడం. ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఫాలో అవుతారు చాలామంది. ఇప్పుడు 40 మంది ఉంటే ఒక 10 మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ 10 మంది ఏంటంటే గ్రూప్లో ఉంటారు. ఈ 4 గ్రూపులు ఉంటాయి. 40 మంది ఉన్నాం కదా, 10 గ్రూపులు ఉన్నారు కదా, ఈ నలుగురిలో ఒకడికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అతను చెప్తాడు, మిగతా వాళ్ళు కొడుతుంటారు. అండ్ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం, WH వర్డ్స్ ఉపయోగించుకొని ఎట్లా చేయాలి. పిక్చర్ బేస్డ్ ఇంటరాక్షన్స్. మామూలుగా మనకి టెక్స్ట్ బుక్స్ వచ్చేసి ఫేస్ షీట్ అని ఉంటుంది. ఈ ఫేస్ షీట్లో జస్ట్ ఒక పిక్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేం లేదు, ఇవోక్ చేయొచ్చు సెవరల్ రెస్పాన్సెస్. వాట్ డూ యూ థింక్ అబౌట్ ద పిక్చర్, వై ఈజ్ ఇట్ ప్లేస్డ్ బిఫోర్ ద లెసన్. ఇట్లాంటివి చాలా ఒక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది తీసుకురావచ్చు. అయితే క్లాస్ రూమ్లో మనం ఎప్పుడు కూడా కోపిష్టి మొహంతోనో లేకపోతే పాపిష్టి మొహంతోనో ఉండాల్సిన అవసరం లేదు. నవ్విస్తా అండ్ ఛాలెంజ్ త్రూ క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్. అండ్ అతన్ని ప్రాపర్గా మనం క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ని వాడుకుంటూ ప్రాపర్ వేలో పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇచ్చుకుంటూ అకాడమిక్ స్టాండర్డ్స్ని మనం అచీవ్ చేయాల్సి ఉంటుంది. టెక్నిక్స్ ఎలాంటివి వాడచ్చు? సరే, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అంటున్నారు, బాగానే ఉంది. ఎలాంటి టెక్నిక్స్ వాడాలి? క్వశ్చన్స్ వేయడం ఇంటరాక్షన్కి దారితీస్తుంది. క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే లెసన్ చెప్పే ముందు కూడా మనం మోటివేషన్ కూడా క్వశ్చన్లు అడుగుతాం. వైల్ రీడింగ్ అప్పుడు కూడా క్వశ్చన్లు అడుగుతాం. పోస్ట్ రీడింగ్ కూడా క్వశ్చన్లు అడుగుతాం. ఏంటంటే మనం పిల్లవాడు ఏం నేర్చుకుంటున్నారు అనేది మనం చూసుకుంటూ ఉండాలి. రోల్ ప్లే. సపోజ్ డాక్టరు, పేషెంట్, సెల్లరు,
బయ్యరు. ఈ విధంగా ఏంటంటే మనం పాత్రల్ని అదే నువ్వు డాక్టర్ రా అండ్ పేషెంట్ వస్తాడు, ఏం మాట్లాడతాడో దానికి అనుగుణంగా నువ్వు కమ్యూనికేషన్ చేయాలి. అందరు చాలా ఆసక్తిగా చూస్తారు. ఏం మాట్లాడతాడో చూద్దాం అనేసి. చాలా ఫన్నీగా ఉండొచ్చు లేదా సీరియస్గా ఉండొచ్చు. కొన్ని పదాలు రాకపోతే టీచర్ అని సప్లై చేయాల్సి ఉంటుంది. టార్గెట్ లాంగ్వేజ్ అనేది వాడాలి ఈ రోల్ ప్లేలో కూడా. ఇంగ్లీష్ అనగా ఇంగ్లీష్ వాడాలి. మనం అదే కదా ఇప్పుడు చెప్పుకుంటుంది ఇంగ్లీష్ మెథడాలజీ కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించి గ్రూప్ డిస్కషన్స్, ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయడం. ఎక్కువ గ్రూప్ మనం ఫామ్ చేసినప్పుడు ఉన్న టైంలో అందరూ కమ్యూనికేట్ చేసేటట్లు చూసుకోవడం. ఇక లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ప్రాపర్గా అందరూ పక్కాగా వాడుకునేటట్టు జాగ్రత్తగా చూసుకోవడం. అండ్ క్విజెస్. ఓకే, ఇక పలానా దాని మీద టాపిక్ మీద క్విజ్ అడుగుతాను అనేసి. దీని ద్వారా ఏంటంటే పిల్లవాడికి అథెంటిక్ నాలెడ్జ్ అనేది తెలియని వాడికి కూడా క్విజ్ ద్వారా, ఇప్పుడు 10 మంది ఉంటే 10 మంది ఒకరినే 10 క్వశ్చన్లు అడగవు, 10 మందిని 10 క్వశ్చన్లు అడుగుతాం కాబట్టి మిగతా 9 మంది అటెంటివ్గా ఉండి నేర్చుకోగలరు. బ్రెయిన్ స్టార్మింగ్ మనం ఇందాక చెప్పుకున్నాం. ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ గురించి ఏం చేస్తారు వీళ్ళు, వార్ ఉందనుకోండి, వార్ అనే టాపిక్ మీద బ్రెయిన్ స్టార్మ్ ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తారు. ఇట్స్ అ బ్యాడ్, ఎందుకంటే ఇంజరీస్ జరుగుతాయి, ఫైనాన్షియల్ లాస్ జరుగుతుంది, ఇట్లా అడ్డదిడ్డంగా ఆలోచనలు వస్తాయి. అవన్నీ నోట్ చేస్తాం. చేసి దాన్ని ఏం చేస్తామంటే ప్రాపర్ వేలో పాజిటివ్స్ నెగిటివ్స్ కింద చేస్తాం. ఈ బ్రెయిన్ స్టార్మ్ జరిగేటప్పుడు యాక్చువల్గా ప్రతి స్థాయిలో టీచర్ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. పిల్లవాడు దేంట్లోకి వెళ్తున్నాడు, ఏ ప్రాసెస్లో ఉంటున్నాడు అనేసి. నెక్స్ట్ వచ్చేసి మాడ్యులర్ ట్రాన్సాక్షన్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటి మాడ్యులర్ ట్రాన్సాక్షన్ అనేది? చూడండి, మాడ్యూల్ అనేది ఏంటంటే, ఇది మాడ్యులర్ అంటే రిలేటెడ్ టు మాడ్యూల్ అనేసి. మాడ్యూల్ అంటే ఏంటంటే మనకి ఇంగ్లీష్లో యూనిట్స్ ఉంటాయి, యూనిట్ 1, 2, 3 అని. ఈ యూనిట్ అనేది మాడ్యూల్స్గా ఉంటుంది. అంటే డిఫరెంట్ మాడ్యూల్స్, ఈ 10 మాడ్యూల్స్కి ఉండొచ్చు, 5 మాడ్యూల్స్కి ఉండొచ్చు. ఈ మాడ్యూల్స్ అనేవి దేనికి అంటే, ఇప్పుడు టీచర్ యాక్చువల్గా యాజ్ ఏ ఫెసిలిటేటర్, అతను యాక్చువల్గా హై క్లాసెస్లో మోడల్ రీడింగ్ ఇవ్వడానికి కూడా వీల్లేదు. పిల్లవాడే మోడల్ రీడింగ్ కూడా ఇచ్చుకోవాలి. కింద క్లాసుల్లో వచ్చేసి మోడల్ రీడింగ్ అనేది ఇవ్వబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ మాడ్యూల్స్ దేనికి అంటే పిల్లల్లో జనరల్గా పిల్లలకి ఏముంటుందంటే ఎవరి కాంపిటెన్స్ వాళ్ళకు ఉంటుంది, అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. హై కాంపిటెన్స్ ఉన్నవాడు వెంటనే ఈ మాడ్యూల్స్ని 1 by 1 క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతే, స్లో లెర్నర్ ఏం చేస్తాడంటే కామ్గా తాను చిన్నగా ఒక్కో మాడ్యూల్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఈ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మాడ్యూల్స్ రికగ్నైజ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. మాడ్యూల్స్ ఉన్నది దేనికి అంటే ఈ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, కొంతమంది బాగా చదివే వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతారు, కొంతమంది చదవలేని వాళ్ళు చిన్నగా వెళ్తారు. ఇది ఒక సీక్వెన్స్, కరిక్యులంలో ఒక సీక్వెన్స్ అనమాట. ఆ సీక్వెన్స్ని క్రియేట్ చేస్తాయి ఈ మాడ్యూల్స్ అని. ఏం లేదండి, ఇప్పుడు ఒకటి లిజనింగ్కి సంబంధించి ఉంటుంది, స్పీకింగ్కి సంబంధించి, రీడింగ్కి, రైటింగ్కి, లెసన్, ప్రోజు, పోయట్రీ ఇట్లాంటివి ఉంటాయి కదా. చిన్నగా చదువుకుంటా వెళ్ళడం, చేసుకుంటా వెళ్ళడం, ఎక్సర్సైజెస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా బాగా చదివాడు చేసేసుకుంటూ వెళ్తాడు. కాంపిటెన్స్ ఆబ్జెక్టివ్స్ కూడా ఉంటాయి, ఎవరి కాంపిటెన్స్కి తగ్గ ఆ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్ కరిక్యులంకి మాడ్యూల్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు చదువురాను అంటే అంతగా చదవలేని వాడికి సి గ్రేడ్ వాడికి ఓ టెక్స్ట్ బుక్, బి గ్రేడ్ వాడికి ఓ టెక్స్ట్ బుక్, A+ వాడికి ఓ టెక్స్ట్ బుక్, ఇట్లా ఇవ్వలేం కదా, ఒకే టెక్స్ట్ బుక్ని ఇవ్వాలి. ఆ టెక్స్ట్ బుక్ అనేది ఎలా ఉండాలి అంటే ప్రతి లెవెల్లో ఉన్న విద్యార్థికి ఉపయోగపడాలి. కాబట్టి మాడ్యూల్స్ ఏం చేస్తాయంటే సెల్ఫ్ కంటైన్డ్, సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్, సిస్టమాటికలీ ఆర్గనైజ్డ్. కాబట్టి మాడ్యూల్ అనేది ఏం జరుగుతుందో అన్నీ అందులో ఉంటాయి. అండ్ సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఎలా చేయాలో అన్నీ, అంటే రీసోర్సెస్ కూడా ఉంటాయి, ఎక్స్టర్నల్ రీసోర్సెస్, మరలా ఆ తర్వాత ఏం చేయాలో, ఏం చదవాలో, సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్స్, దీన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇట్లా ఉంటాయి. సిస్టమాటికల్గా ఆర్గనైజ్ ఉంటాయి, అంటే ఒక పద్ధతి ఉంటుంది.
ఇక మాడ్యూల్‌లో ఏముంటాయి? టైటిల్ ఉంటుంది. ఫలానా అనేసి. ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలనేవి వివరించబడి ఉంటాయి. ఇది చదవడం ద్వారా, ఇది చేయడం ద్వారా మీకు టెన్స్ మీద అవగాహన పెరుగుతుంది. ఇన్‌స్ట్రక్షన్ ఏ విధంగా చేయాలో, లెర్నింగ్ యాక్టివిటీస్ ఒక్కొక్కరైనా టెన్సెస్ మీదే అనుకోండి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, మ్యాచింగు ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. ఫార్మేటివ్, సమ్మేటివ్ టెస్ట్. ఫార్మేటివ్‌కి సంబంధించి, సమ్మేటివ్‌కి సంబంధించి కూడా ఉంటాయి. మనకి ఇయర్ ప్లాన్ ఇయన్నీ ఉంటాయి. దాంట్లో ఏందంటే ఏది ఫార్మేటివ్స్, ఏది సమ్మేటివ్స్ ఇయన్నీ కూడా మనకుంటాయి. ఇమ్మీడియేట్ ఫీడ్‌బ్యాక్ అంటే వెంటనే మనకి టీచర్ ద్వారా ఏందంటే ఓకే. బాగా చేశాడు. కరెక్షన్ ఇయన్నీ ఉంటాయి. దానికి సంబంధించి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మాడ్యూల్ అనేవి ఉపయోగపడతాయి. టెక్స్ట్ బుక్‌లోని మన యూనిట్‌లో మాడ్యూల్స్‌గా విభజించబడి ఉంటుంది. యాక్టివిటీస్ ఉంటాయి. మ్యాచింగ్ అనో, లేకపోతే ఏదైనా ఒక పజిల్ అనో ఉంటాయి కదా! అవన్నీ అన్నమాట. ఇక అడ్వాంటేజెస్ ఏంటి మాడ్యూల్‌గా ఉండడం వల్ల? యాక్టివ్ పార్టిసిపేషన్ జరుగుతుంది. స్లో లెర్నర్ స్లోగా తాను మూవ్ అవుతా ఉంటాడు. అండ్ ఫాస్ట్ లెర్నర్ తన యొక్క ఫాస్ట్ ఏదైతే ఉందో దాంతో మూవ్ అవుతా ఉంటాడు. ఆ ఫాస్ట్‌గానే వెళ్ళిపోతా ఉంటాడు. ఇమ్మీడియేట్ రీఇన్ఫోర్స్‌మెంట్ జరుగుతుంది. టీచర్ ఏం చేస్తాడు గమనిస్తుంటాడు. ఫాస్ట్‌గా వెళ్ళేవాళ్ళు వెరీ గుడ్. నువ్వు మూవ్ అవ్వచ్చు. బాగా చేశావు. లేదు ఏదైనా తప్పులు చేశాడు. ఇది నువ్వు నేర్చుకోవాలి. అదే అసెస్మెంట్. క్యాలిక్యులేట్ అంటే ఇవాల్యుయేట్ చేయడం. ఓకే. 10కి 9 రైట్ అయినాయి అంటే నీకు అవగాహన ఉంది. ముందుకెళ్ళిపో. పర్సనల్ వర్కింగ్ అంటే ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్‌గా మనం చెప్పినట్టు కన్సాలిడేటెడ్ లెర్నింగ్ యాక్టివిటీస్. టోటల్‌గా కూడా మనం ఏం చేయొచ్చంటే అవగాహన వచ్చేస్తుంది. ప్రతి మాడ్యూల్‌ని టచ్ చేస్తాడు కాబట్టి. అండ్ మల్టీమీడియా వెరైటీ ఉంటుంది. అంటే ఆడియో, వీడియో ఇయన్నీ కూడా ఉంటాయన్నమాట. దాంట్లో చేయాల్సినవి ఫలానా వినమని ఉండొచ్చు. ఫలానా ఇంటర్వ్యూ చూడమని ఉండొచ్చు. అయితే లిమిటేషన్స్ ఏంటంటే స్మార్ట్ క్లాస్ రూమ్స్ కావాలి. ఎందుకంటే మల్టీమీడియాని టచ్ చేస్తుంది. మల్టీమీడియా అంటే ఏంటంటే ఆడియో, విజువల్స్ ఉండేవి. అవన్నీ అన్నమాట. రకరకాలుగా అంటే క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. క్యూఆర్ కోడ్స్ మన టెక్స్ట్ బుక్‌లో చూసాం. మల్టీమీడియా వెరైటీయే. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్‌ని పిల్లవాడు స్కాన్ చేయాలి అంటే పిల్లవాడి దగ్గర ఏముండాలి? మొబైల్ ఫోన్ ఉండాలి. లేదా క్లాస్ రూమ్‌లో స్మార్ట్ క్లాస్ రూమ్ ఉండాలి. ఐఎఫ్‌పీలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మెచ్యూర్డ్ లెర్నర్స్‌కి మాత్రమే ఇది చేస్తుంది గానీ లాభిస్తుంది గానీ చిన్న పిల్లలకి ఇస్తే ఏమవుతుంది అంటే సైడ్ ట్రాక్ వెళ్ళేటటువంటి అవకాశాలైతే ఉన్నాయి. నెక్స్ట్ వీడియో మనం ఏంటంటే ఈ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్‌లోనే రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రతి యూనిట్‌ని చదవాల్సి ఉంటుంది. మాడ్యూల్స్‌ని చదవాల్సి ఉంటుంది. అండ్ ఉన్న లెసన్స్‌ని చదవాల్సి ఉంటుంది. కింది స్థాయిలో మోడల్ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది బై టీచర్. ఏమిస్తాడు మోడల్ రీడింగ్‌లో? ప్రోజ్ చదువుతున్నాడు అనుకోండి. స్ట్రెస్‌తో, ఇంటోనేషన్‌తో, ప్రాపర్ ప్రొనౌన్సియేషన్‌తో టీచర్ ఏం చేయాలి అంటే పైకి చదవాల్సి ఉంటుంది. ఇది పై క్లాసుల్లో ఈ పద్ధతి అయితే ఉండదన్నమాట. కాబట్టి రీడింగ్ అనేది మనం నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.